ఆయన అజెండా, ఆయన నమ్ముకున్న వ్యక్తులు పేద వ్యక్తులు. ఆయన నమ్ముకున్న వరకు ఆయన క్యాడరు ఆయనకు బలంగా ఉంది. ఎవరు అండదండలు, ఏ పార్టీ అండదండలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదు. బ్రహ్మాండంగా అర్థమైంది. ఫ్రీ చేసిమెంట్ గురించి అడిగితే మాట్లాడారు. వైఎస్ఆర్ రైతు భరోసా ఏమైందంటే దాని గురించి మాట్లాడారు. ఏంది ఇప్పుడు సచివాలయాలు వాళ్ళు వాలంటీర్లు ఉద్యోగాలు అయితే అవి గాలికి వదిలేసినారు. మంత్రి ఏకంగా పూతరేకులు తీసుకొని రాన్నాడు, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి. 10,000 రూపాయలు ఇస్తాం, పూతరేకులు తీసుకొని రాని అని చెప్పినాడు ప్రచారంలో. ఆయన వాళ్ళు ఏం మాట్లాడినా నా చెల్లుతుంది. ఇంత డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళు చేసే పరిపాలన అంతా సున్నా, ఏమి లేదు. ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి బయటికి కదిలితే విజయవాడ నుంచి గుంటూరుకి 6 గంటలు పట్టింది. ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో నుంచి సంఖ్యలో పిల్లల్ని ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తున్నారు. ఆ జనాలు అంత అభిమానం, అంత క్రేజ్ ఉంది అంటే నిజంగా ఎలా ఓడిపోయాడు అనే చెప్పి అనుమానంగా ఉంది. ఈరోజు ఈవీఎంలతోనే గెలిచారంటున్నారు అందరూ. ఏ పల్లెకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఈవీఎంలతో గెలిచినారు, ప్రజల తీర్పే కాదు ఇది అంటున్నారు. దానికి ఏం చెప్తాం? వాళ్ళు గ్రాఫిక్స్ చూపిస్తారు అంతే, ఏం లేదు. గ్రాఫిక్స్ చూపిస్తారు, అబ్బా బ్రహ్మాండంగా ఉంది అంటారు, ఇది నా విజనరీ అంటారు. ఇదే లోపల మళ్ళా 3 ఏళ్ళు వస్తుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో వైజాగ్ డెవలప్ చేయాలనుకున్నారో అదే జరుగుతుంది. వీళ్ళంతా గ్రాఫిక్స్ ఊరికి చూపించడము, గేట్లు పెట్టడము, జయము చంద్రన్నాన్ని కొట్టించుకోవడమే వీళ్ళ పని. వీళ్ళకు పరిపాలనలో చేత కాదు. వాళ్ళు ఫోటోలు దిగనీకి కలర్స్, వాళ్ళ కథ, వాళ్ళ ఫ్రేములు. అబ్బా మా నాయకుడు చంద్రబాబు నాయుడు బిల్గేట్స్ ను కలిసినాడు, పెట్టుబడులు తీసుకొచ్చానని మంత్రులు స్టేట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టడము. బా మా చంద్రబాబు నాయుడు విజనరీ, గొప్ప విజనరీ. ఇది మంత్రులు తెస్తారు, పెట్టుబడులు వచ్చినాయి, అద్భుతం, కానిజెంట్, అమెజాన్ అన్ని వచ్చినాయి అని చెప్తారు వీళ్ళు. ఆడ చూస్తే ఏం ఉండదు. అమరావతిలో నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇటుకే పెట్టలే. వీళ్ళు ఈ రోజు పరిపాలన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు 500 కోట్లతో అద్భుతంగా చేస్తే దాన్ని పూర్తి చేయడం చేత కాదు. పీపీపీ ప్రాపర్టీ చెప్తారు. పులివెందుల్లో పెద్ద మెడికల్ కాలేజ్ కడితే ఒక్కొక్కరు యూట్యూబ్ ఛానల్లో వచ్చి పులివెందుల్లో బస్ స్టాండ్ కులిపింది, మెడికల్ కాలేజ్ కులిపింది అని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్కడు. ఈ విధంగా అంత విష ప్రచారం తప్ప, తిట్టడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని అదే పనిగా తిట్టేయడము. వీళ్ళు ఛానళ్ళు పెట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా, నీకు ఖచ్చితంగా దీనికి ప్రతీకారం ఉంటుంది. విడిచిపెట్టడం అయితే ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. ఏం పాత ఎమ్మెల్యేలనే ఏముంది, పోయినసారి ఎమ్మెల్యేలు ఏముంది, సచివాలయాల్లో వ్యవస్థ ద్వారా ఆయన అనుకున్నాడు. ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేలకు ఎవరికి ఏమైనా అన్యాయం చేయలే. కాకపోతే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బట్టి ఆ ఎమ్మెల్యేకి క్యాడర్ను బట్టి టికెట్లు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా మాదిరి టికెట్లు ఇస్తామని చెప్పి మళ్ళీ లాస్ట్ లో చేతులు ఎత్తారు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా చెప్తే పక్కా చెప్తే మాట మీద నిలబడతాడు. పలానానికి టికెట్ అంటే వాళ్ళకే టికెట్. ఇలా మాదిరి 5 రోజులు 6 రోజులు ఎలక్షన్లు ఉండగా ఎమ్మెల్యేలను మార్చే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎందుకు పట్టించుకోరు? వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జగన్ అందుకే చెప్తున్నాడు, యుద్ధ ప్రతి కార్యకర్తకు కూడా నేను చూసుకుంటా అని ఆయన భరోసా ఇచ్చినాడు. పోయినసారి చూసుకోలేకపోయాను, ఈసారి ఖచ్చితంగా కూడా ప్రతి కార్యకర్తకు ఈరోజు ఎవరైతే ఒక లోకల్ పాలిటిక్స్ లో ఒక గ్రామంలో కానీ ఒక మండలంలో కానీ పార్టీలు చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అటువంటి వ్యక్తులను లేకుండా ఈ రోజు ఎవరైతే కష్టపడతారో, ఏ కార్యకర్త కానీ ఏ సర్పంచ్ కానీ ఈ రోజు పార్టీ కోసం ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే అన్ని విధాలుగా ఉంటుంది తప్ప మధ్యలో వచ్చిపోయే వాళ్ళకు ఏమి ఉండదని చెప్పి ఎమ్మెల్యేలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు. నువ్వు వాళ్ళకి చెప్పినారు కదా 10,000 రూపాయలు ఇచ్చా నేను నెలకని, ఆశ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు లేకుండా ఎందుకు ఉంటుంది? ఈ రోజు వాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చి అడగాలని రెడీగా ఉన్నారు. ఎలక్షన్ టైం ఎప్పుడు వస్తుందా అడగాలని రెడీ ఉన్నారు వాలంటీర్ ఎంప్లాయీస్ కూడా.